హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చూడండి పాలకూర పన్నీరు. చూడగానే మీకు ఏం రెసిపీ గుర్తొస్తుంది? పాలక్ పన్నీర్ చేసుకోవాలనిపిస్తుందా? చాలా టేస్టీగా ఉండే పాలక్ పన్నీర్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాం. పాలక్ పన్నీర్కి కావాల్సినవి చూడండి. పాలకూర అయితే కడిగేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ పన్నీర్ ముక్కలను కూడా తీసుకోవాలి. ఆనియన్స్ ముక్కలైతే కట్ చేసి పెట్టుకోవాలి. 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి, నెక్స్ట్ 1 లేదా 2 టమాటా ముక్కలైతే కట్ చేసి పక్కన పెట్టేయాలి. నెక్స్ట్ కొత్తిమీర, నెక్స్ట్ కరివేపాకు, కర్రీ ఆయిల్, రుచికి సరిపడు సాల్ట్ తీసుకోవాలి. చిటికెడు పసుపు తీసుకోవాలి. 1 స్పూన్ కారం తీసుకోవాలి. వీటితోటైతే పాలక్ పన్నీర్ అయితే చేయబోతున్నా. పాలకూరనైతే వాటర్లో వేయకుండా, బాయిల్ చేయకుండా, అంటే వాటర్లో బాయిల్ చేయకుండా ఆయిల్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లోనే ఆవిరితోటే ఉడకబెట్టి తీసుకోవాలి. పాలకూరలో ప్రోటీన్స్ అన్నీ అలాగే ఉంటాయి. వాటర్ బాయిల్ చేసిన దాంట్లో వేస్తే ప్రోటీన్స్ అన్నీ పోతాయి. అందుకే మనం పాలకూరని కొంచెం ఆయిల్ వేసి ఆవిరితోటి చేసుకోవాలి. ఫస్ట్ స్టవ్ అయితే ఆన్ చేసుకొని బౌల్ అయితే పెట్టేయాలి. బౌల్ అయితే పెట్టేసాం. కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర, కొన్ని ధనియాలు, నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలు, నెక్స్ట్ ఉల్లిగడ్డ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి వేసి ఒకసారి బాగా కలపాలి. కలిపిన తర్వాత 1 స్పూన్ సాల్ట్ తీసుకోవాలి. నెక్స్ట్ టమాటా ముక్కలు కూడా వేసి బాగా కలపాలి. ఇవి ఎక్కువ ఫ్రై కాకుండా జస్ట్ కొంచెం ఆవిరికే ఉడికేటట్టు చూడాలి. నెక్స్ట్ పాలకూర అయితే మొత్తం వేసేయాలి. కరివేపాకు కూడా పైనుండి వేసుకోండి. ఒకసారి మొత్తం మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత ఒకసారి అయితే కప్ వేయండి. ఇప్పుడు కప్ తీసి చూద్దాం. చూడండి, ఆవిరికైతే ఉడికిపోయింది. చాలా బాగా వచ్చింది. ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసి మిక్సీ చేయాలి. ఇలా అయితే తీసుకొని మిక్సీ అయితే పట్టాలి. అదే బౌల్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని పన్నీరునైతే కొంచెం వేయించుకోవాలి. పన్నీర్ ముక్కలను అయితే డీప్ ఫ్రై చేయాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేయాలి. పన్నీర్ ముక్కలు అయితే డీప్ ఫ్రై అయితే అయిపోయినాయి.
వీటిని అయితే పక్కన పెట్టేయాలి. కడాయిలో కొంచెం ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి పోపు కోసం, మిక్సీ చేసిన పాలకూర, పేస్ట్ వేసి, పాలకూర మనం పేస్ట్ చేసాం కదా, దీన్ని మొత్తం ఒక 1 మినిట్ అయితే కలపాలి. కలిపిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ ఒక స్పూన్ కారం తీసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత ఒక 1 మినిట్ అయితే కప్ వేయాలి. 1 మినిట్ తర్వాత కప్ తీసి చూడండి మనకు చాలా గ్రేవీగా వచ్చింది పాలక్ పన్నీర్ అనేది. ఇప్పుడు పన్నీర్ ముక్కలను అయితే దీంట్లోకి యాడ్ చేయాలి. ముందుగా బాయిల్ చేసుకున్న పన్నీర్ ముక్కలను అయితే దీంట్లో వేసి ఒక 1 మినిట్ అయితే కప్ వేయాలి. డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు. పన్నీర్ ముక్కల్ని ఇలా ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు. చూడండి ఎంతో టేస్టీగా ఉండే పాలక్ పన్నీర్ అయితే రెడీ అయిపోతుందండి. ఒక 1 మినిట్ అయితే కప్ వేద్దాం. 1 మినిట్ తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేయండి. చూడండి ఎంతో టేస్టీగా ఉండే పాలక్ పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. పైనుండి కొంచెం కొత్తిమీర అయితే వేయాలి. అలాగే కొన్ని కాజు ముక్కలు ఉంటే వేయచ్చు, లేదంటే స్కిప్ చేయండి. చాలా టేస్టీగా ఉండే పాలక్ పన్నీర్ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. రైస్లోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా పాలక్ పన్నీర్ అయితే రెడీ అయిపోయిందండి. చపాతీలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.